హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఇదేంటనుకుంటున్నారా, ఇది మేము షాపింగ్కి వెళ్ళామండి మా అమ్మాయికి శ్రీమంతానికి ముందు. హోటల్ అనమాట, హోటల్లో తినడానికి వెళ్ళాము. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది ఫస్ట్ ఇదిగో పన్నీర్ స్టార్టర్ అనమాట. పన్నీర్ ఇచ్చారు, పన్నీర్ తోటి స్టార్టరు. చూడండి చాలా బాగుంది, చూడటానికి ఐస్ క్రీమ్ లాగా ఉంది కదా. దాని మీద మసాలా పూసి స్టార్టర్ ఇచ్చారు, చాలా చాలా బాగుంది. తర్వాత సౌత్ ఇండియన్ మీల్స్ తీసుకున్నాం అనమాట. షాపింగ్కి వెళ్ళినప్పుడు లేట్ అయిపోతూ ఉంటుంది కదా, మేము ఉదయం వెళ్ళినా కూడా సాయంత్రం దాకా షాపింగ్. ఆడవాళ్ళం అంటే షాపింగ్ అంత తొందరగా అవుతుందా? చూసారా, ఇవన్నీ అందరం వెళ్ళాం. ఎవరెవరం వెళ్ళాం ఏంటనేది ఇప్పుడు చూడండి. మా అమ్మాయి అల్లుడు గారు, మా అమ్మాయి అలా ప్రెగ్నెంట్గా ఉండే షాపింగ్లు కూడా చక్కగా చాలా ఇంట్రెస్ట్. మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి అసలు వీడియో తీస్తున్నానంటే తనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇదిగో మా చెల్లెలు అనమాట. వీళ్ళిద్దరు ఊరి నుంచి వచ్చారు ఫంక్షన్ కానీ. ఇంక అందరం ఇలాగా షాపింగ్కి వెళ్ళిపోయి ఇలా వీడియో తీసుకుంటా ఉన్నాం. చూడండి, రెస్టారెంట్కి వెళ్ళాము, చక్కగా తింటూ తీసుకున్నాం. ఇగో తన మొహం దాచుకుంటుంది. ఏమేమి వచ్చినాయి అనేది చూడండి. ఇప్పుడు సౌత్ ఇండియన్ మీల్స్ తీసుకున్నాం అన్నమాట. మధ్యాహ్నం పూట కదా, కొంచెం ఎలాగైనా మనకి మధ్యాహ్నం కొంచెం అన్నం ఉంటేనే బాగుంటుంది కదా, అన్నం ఉంటేనే అదొక తృప్తి. సౌత్ ఇండియన్ మీల్స్ తీసుకున్నాం. చపాతీలు ఇచ్చాడు, అలాగే రైసు. ఇదేంటో తెలుసా, బొబ్బట్టు. అది స్వీట్ ఏంటంటే బెల్లం కొబ్బరి అండి. బెల్లం కొబ్బరి వేసి బొబ్బట్టు అనమాట. పల్చగా చాలా బాగుంది టేస్ట్. ఇక ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి చూడండి. అమ్మో, ఇన్ని ఐటమ్స్ తిన్నారా అనుకుంటున్నారా? మాకు భోజనాల్లో కూడా ఇలాగే పెడతారండి. భోజనాల్లో పెట్టినట్లే ఇక్కడ ఉంది. అంటే దానికి తగ్గట్లు రేట్లు కూడా ఉంటాయి వెళ్ళండి. ఇగో చపాతీలు 2 చపాతీలు వచ్చినాయి. చపాతీలకి ఒకటి క్యాబేజీ కూర, ఇంకోటి కుర్మా టైప్ ఇచ్చారు. కొంచెం ఇక చూసారా, ఇంతే పలావ్. కొంచెం పలావ్, ఆ చిన్న బౌల్. ఇది కర్రీ, ఇది సాంబారు, రసము. ఇదొక స్వీట్ అనమాట, పెసరపప్పు స్వీట్ అనమాట. ఇది మజ్జిగ చారు. మనకి ఇక్కడ మజ్జిగే ఉడి అని చేస్తారు, మజ్జిగ చారు అనమాట. ఇక చూడండి, ఇది మజ్జిగ చారు. అలాగే ఇంకా పెరుగు. చూడండి, పాయసం. ఇది రైస్ ఎంత ఇచ్చారు. మామిడికాయ ముక్కలు కూడా ఇచ్చారు చూడండి, మామిడికాయ ముక్కలు కూడా. ఇప్పుడు చపాతీకి ఒక కుర్మా, అలాగే ఒక వెజ్ కర్రీ. అన్నంకైతే రసము. అలాగే ఇక్కడ ఏం చేస్తారు, నేను మీకు మా భోజనాలు చూపించాను అంత ఉంది కదా. మనలాగా కూరలు కలుపుకొని తర్వాత సాంబార్ వేసుకొని రసం వేసుకొని అలా తినరు. ఫస్టే అన్నంలో సాంబార్ కానీ రసం కానీ పోసేసుకొని, ఆ కూరలు చప్పగా ఉంటాయి అన్నమాట. మనలాగా అంత టేస్ట్గా ఉండవు. ఆ చప్పగా ఉండే కూరల్ని నంచుకుంటారు, సాంబార్ రసంలో నంచుకుంటారు అంతే. ఇదేంటే చూడండి, సొరకాయతోటి మజ్జిగ పులుసు. అంటే సొరకాయ కానీ బూడిద గుమ్మడికాయ కానీ వేసి మజ్జిగ పులుసు చేస్తారు. నేను ఇంతకుముందు మీకు బూడిద గుమ్మడికాయతో మజ్జిగ పులుసు చూపించాను. సేమ్ అదే ప్రాసెస్ అనమాట. దాని బదులు సొరకాయ వేసారు అంతే. చాలా బాగుంటుందండి ఇక్కడ స్టైల్ అది. తర్వాత ఇదిగో రసము. రసం కూడా ఇక్కడ కొంచెం స్వీట్ వేస్తారు, మనలాగా కాదు. రసం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ స్టైలు భోజనాలు చూసారా. ఇది కర్డ్ రైస్ చూడండి. కర్డ్ రైస్ కూడా చిన్న బౌల్ ఇచ్చారు. కర్డ్ రైస్ విడిగా కర్డ్ ఇవ్వకుండా, అంటే పెరుగు విడిగా ఇవ్వకుండా అన్నం కలిపి ఇచ్చారనమాట. ఇగో ఇది స్వీట్లో ఒక లవంగం కూడా వేసారు చూడండి. పెసరపప్పు స్వీట్ అనమాట, చాలా చాలా బాగుంటుంది. ఇదిగో మామిడికాయ ముక్కలు కూడా ఇచ్చారు. ఇది మ్యాంగో సీజన్ కదా, మామిడికాయ ముక్కలు కూడా ఇస్తున్నారు. ఇక్కడ హోటల్లో ఉండి బయట మామిడికాయలు కూడా పెట్టి అమ్ముతున్నారు, రకరకాల మామిడికాయలు. అవి చివరిలో మీకు కూడా చూపిస్తాను ఉండండి. ఇగో అయిపోయింది, తినేసి బిల్లు కట్టేసి లేసామన్నమాట. లేచి వస్తూ ఉన్నాం. ఇంకో హోటల్లో చూడండి, అందరు జనాలు కూర్చొని తింటా ఉన్నాయి. ఇగో మామిడికాయలు నేను చెప్పాను కదా, చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఆ మామిడికాయలన్నీ అమ్మటానికి ఇప్పుడు వచ్చిన వాళ్ళు, హోటల్కి వచ్చిన వాళ్ళు చక్కగా అవి నచ్చి కొనుక్కుంటారు కదా. ఇంకే భోజనాల్లో కూడా మామిడికాయలు 2 ముక్కలు పెడుతున్నారు అందరికీ. అందరికీ ఆ టేస్ట్ నచ్చి మళ్ళీ కొనుక్కెళ్తారు కదా, అది వాళ్ళ ప్లాన్. ఎలా ఉంది ప్లాన్? బాగుంది కదా. తినేసి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి మళ్ళీ షాపింగ్ తిన్నాం కదా, మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి కదా. అందుకని షాపింగ్ కోసం ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ చూసారా, పోతీస్ ఉంది. పోతీస్లోకి కూడా వెళ్ళాము. వెళ్ళి అక్కడ చూసేసి మళ్ళీ బయటకు వచ్చామన్నమాట, వేరే చోటకి వెళ్దామని. ఇక్కడికి వస్తే మార్కెట్ ఏరియాలో కొంచెం బాగా చీప్గా, అంటే కొన్ని చీప్గానే ఉంటాయి, కాస్ట్లీనే ఉంటాయి. కొంచెం బాగా బార్గెన్ చేయాలన్నమాట. అది తెలిసిన వాళ్ళు అయితే చాలా ఈజీగా చేయగలుగుతారు. ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.